హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ కుకింగ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మటన్ కైమా బీరకాయ కర్రీ. మరి ఈ కర్రీ తయారు చేసుకునే విధానం: కైమా హాఫ్ కేజీ, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 5, టమాటాలు 1, ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు హాఫ్ కేజీ, కొత్తిమీర మరియు కరివేపాకు. ముందుగా ఒక కడాయిలో 5 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్లో 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 8 వెల్లుల్లి రిమ్మలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, 5 పచ్చిమిర్చిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకున్న కైమాను వేసి మిక్స్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకోవాలి. కైమా నుంచి వచ్చే వాటర్ అంతా ఎగిరేంత వరకు మూతని పెట్టుకుని కైమాని ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ తర్వాత లిడ్ని తీసేసి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ మరియు 2 టీ స్పూన్స్ కారంని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకోవాలి. బీరకాయ నుంచి చాలా వాటర్ వస్తుంది కాబట్టి కైమా అంతా కూడా ఈ వాటర్తోనే కుక్ అయిపోతుంది. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కర్రీని కుక్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ అంతా ఎగిరి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మరొక 5 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఆఖరిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీరను వేసి గార్నిష్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడివేడి మటన్ కీమా బీరకాయ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రసంతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ డెలివరీ అయిన ఆడవాళ్లకు చాలా హెల్దీ. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మై స్వీట్ హోమ్ కుకింగ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.